మనం ఆత్రేయపురం మండలం కోనసీమ జిల్లా ర్యాలీ పుణ్యక్షేత్రంలో ఉన్నామండి. ర్యాలీ దేవాలయం చాలా అద్భుతంగా ఉంది. స్వామి స్త్రీ పురుష రూపంలో ఒకే విగ్రహంలో వెలిసి ఉన్నారు. ముందు నుంచి కేశవ స్వామిగా దశావతారాలు, అలాగే స్వామి పాదాల మధ్య గంగాదేవి ఉద్భవించింది. పద్మాసనంలో ఉన్న గంగాదేవి శ్వేతబిందు వలె గంగని వెదజల్లుతుంది. నీరు వస్తూ ఉన్నాయి. ఎప్పుడు కూడా ఏ కాలమైనా సరే అలా వస్తూనే ఉంటుందంట. అద్భుతమైన స్వరూపం. గర్భగుడిలో కూడా ప్రవేశం చేశారు, మనల్ని చేయించారు. చాలా బాగుంది. దేవుడు ఉన్నాడు అనేదానికి ఒక నిరూపణలాగా ఉంది ఈ దేవాలయం. స్వామి విగ్రహం వెనుక భాగంలో స్త్రీ రూపంగా ఉన్నారండి. స్త్రీ రూపంగా ఉన్నటువంటి స్వామి కురుల మధ్యలో మోహిని అవతారమూర్తి చామంతి పువ్వు ఉంది. అలాగే దండకడియాలు, కాళ్ళ గజ్జెలు అన్నీ కూడా స్త్రీ యొక్క లక్షణాలతో స్వామి మోహిని అవతార రూపం కూడా కనపడింది. కోనసీమ జిల్లా వశిష్ఠ గౌతమి నదుల మధ్యలో స్వామి ఒకసారి మోహిని అవతార రూపంలో వస్తుండగా పరమశివుడు వెనకబడ్డారట. ఆ సమయంలో స్వామివారి యొక్క రథం తాలూకా ఇరుసు శీల రాలిపడింది. అందువలన స్వామి ఆగి వెనక్కి చూసేసరికి శివయ్య మోహించి వస్తున్నారు అని చూసి వెంటనే తన నిజమైన స్వరూపం కేశవ స్వామిగా శివయ్యకు దర్శనమిచ్చారు. శివయ్య అక్కడితో ఆగిపోయి ఇదంతా విష్ణుమయ అని గ్రహించి అతను కూడా ఈ దగ్గరలోనే వెలిసి ఉన్నారు. శివాలయం ఉంది, తర్వాత మనం వెళ్తాం. కానీ విగ్రహం మాత్రం చేతి వేళ్ళు, గోళ్ళు, అలాగే కిన్నెరులు, కుంపురుషులు, తుమ్మురులు, నారదులు వీళ్ళందరూ కూడా అత్యద్భుతంగా మనకి ప్రస్ఫుటంగా కనబడ్డాయండి. అద్భుతమైన దేవాలయం. సత్యనారాయణ స్వామి వారు కూడా ఉన్నారు. రమా సత్యనారాయణ స్వామి ఉన్నారు పక్కనే. అద్భుతమైన దేవాలయం. తప్పనిసరిగా రండి. జై శ్రీరామ్.